ఇప్పుడు ఇటు ఒక 20 అడుగులు, అటో 30 అడుగులు పెద్ద బెడ్రూమ్, అందులో ఒక 10 మంచం. ఈ 10 మంచం ఉన్న గదిలో ఒక పెద్ద వాల్ స్క్రీన్, ఓ 4 ఏసీలు, లోపల మీకు అద్భుతమైన డెకరేషన్స్, అద్భుతమైన బ్యూటిఫుల్ డిజైన్స్, ఇలా ఉందనుకుందాం ఆ గది. ఆ గదిలో ఉంటే ఈ గది బాగోకపోతే నవ్వు వస్తుందా, ఏడుపు వస్తుందా చెప్పండి? ఏడుపు వస్తుంది. అంటే ఆ గదిలో ఉన్నా కూడా ఈ గది బాగోకపోతే అక్కడ మనం ఎలా ఉండలేం? శాంతిగా ఉండలేం, సంతోషంగా ఉండలేం, ఆనందంగా ఉండలేం. అర్థమైందా? అదే ఒక చిన్న పూరి గుడిసే, అందులో ఒక చిన్న లాంతరు, చుట్టూ తడికెల గోడ, వర్షం వస్తే నీళ్లు గారుతాయి, గిన్నెలు పెట్టుకోవాలి. అలాంటి ఒక చిన్న పూరి గుడిసెలో భార్య భర్త చక్కగా ఒకరికొకరు భోజనం తినిపించుకుంటూ హాయిగా భర్త గుండెల మీద తలపెట్టుకుని నిద్రపోతూ తానేమో భార్యని కౌగిలించుకుని హాయిగా పడుకున్నారు అనుకోండి. అంటే ఇప్పుడు ఎక్కడ బాగుండడం వల్ల ఎక్కడ బాగులేకపోయినా పర్లేదని మీకు అనిపిస్తుంది? అంతరంగ మందిరం బాగుంటే చుట్టూతో ఉన్న వాతావరణం పెద్ద బాగోపోయినా ఏ ఇబ్బంది లేదనిపిస్తుంది కదా. అదే అంతరంగ మందిరం బాగోకుండా చుట్టూతా ఉన్నది ఎంత బాగున్నా అక్కడ ఏడుపు, కన్నీరు, దుఃఖం, అశాంతి తప్ప ఇకేమీ లభించదు. ఇది జ్ఞానవంతులు ఆలోచిస్తారు దీన్ని.